శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాల యొక్క కృపా కటాక్షాలు అందరూ కూడా కలగాలని కోరుకుంటూ ఇవాళ యొక్క వీడియోలో ఆగస్టు 2024లో మనకి శ్రావణ మాసం మొదలవుతుందండి. అందరికీ కూడా శ్రావణ మాసం శుభాకాంక్షలు. అయితే ఈ శ్రావణ మాసంలో మనకి చాలా పండుగలు అయితే వస్తాయి కదండి. వాటి యొక్క డేట్లు అంతేకాకుండా ఇక శ్రావణ మాసం అంటే ఆగస్టు నుంచి కూడా మనకి ఈ గురుమౌఢ్యమి, అలాగే శుక్రమౌఢ్యమి, అలాగే ఆషాఢ మాసం ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 4 నెలల పాటు ముహూర్తాలు లేకుండా ఈ ఆగస్టు నెలలో ముహూర్తాలు అనేవి స్టార్ట్ అవుతాయండి. అయితే ఏ రోజు వేటికి మంచిది, అలాగే శుభముహూర్తాలు అనేవి ఎప్పుడు ఉన్నాయనేది ఇవాళ యొక్క వీడియోలో డీటెయిల్డ్గా అయితే చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతేకాకుండా లైక్ చేయండి, అలాగే వీడియోని అందరికీ మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఫ్రీనే కదండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏం కాదు కదా. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ముందుగా ఆగస్టు నెలలో పండుగలు చూద్దాం. శ్రావణ మాసం కదండి. ఆగస్ట్ 6 మంగళగౌరి వ్రతం అనేది మనకు చేసుకుంటాము. ఆగస్ట్ 8 నాగుల చవితిని మనం చేసుకోవాలి. ఆగస్ట్ 9 నాగుల పంచమి లేదా గరుడ పంచమి అని చేసుకుంటాము. ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవం అండి. ఆగస్ట్ 16 శ్రావణ శుక్రవారం అంటే 2వ శుక్రవారం, దాంతోపాటుగా వరలక్ష్మి వ్రతం. ఆగస్ట్ 17 శని త్రయోదశి వస్తుందండి. ఆగస్ట్ 19 రక్షాబంధన్ అంటే రాఖీ పండుగ చేసుకుంటాము. దాంతోపాటుగా ఆగస్ట్ 21 రాఘవేంద్ర స్వామి యొక్క ఆరాధన. అలాగే ఆగస్ట్ 22వ తేదీ సంకట చతుర్థి వచ్చిందండి. ఆగస్ట్ 27వ తేదీ మనకి కృష్ణాష్టమి అనేది వచ్చింది. అలాగే ఆగస్ట్ 29 శని త్రయోదశి. ఆగస్ట్ 17 అలాగే ఆగస్ట్ 29 రెండు కూడా శని త్రయోదశిగా మనం జరుపుకుంటాము. ఇవండి ఇవాళ యొక్క మన ఆగస్టులో పండుగలు అన్నమాట. అయితే ఇప్పుడు మనము ఏ రోజు ఏటికి మంచిది అన్నది డీటెయిల్డ్గా అయితే చూద్దాం. ఆగస్టులలో మనం చూసుకున్నట్లయితే ఆగస్ట్ 4 మనకు అమావాస్య ఉందండి. ఆ ముందు 3 రోజులు కూడా మనకి ఆషాఢ మాసం అనేది ఉంటుంది. ఆషాఢ మాసంలో ఎటువంటి శుభముహూర్తాలు ఉండవు కాబట్టి ఆగస్ట్ 5 నుంచి కూడా ప్రారంభమవుతాయి. ఆగస్ట్ 5 మనకి శ్రావణ మాసము పాడ్యమి అంటే శుక్లపక్షం అయితే ఆశ్లేష నక్షత్రం అయితే రాబోతుంది. ఇది కేవలం వివాహాలకి పనికిరాదండి. కేవలం గృహప్రవేశాలకు, అలాగే వ్యవసాయ పనులకి, అలాగే ఆపరేషన్స్ అంటే ఎవరికైనా డెలివరీస్ అలాంటివి ఉన్నాయంటే వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది. 6వ తేదీ మనకి కేవలం ఆపరేషన్స్కి, వ్యవసాయ పనులకు మాత్రమే ఉందండి. అలాగే 7వ తేదీ పెళ్లి చూపులకి, వ్యాపారానికి, వాహన ప్రారంభాలకి, దాంతోపాటుగా మనకి సాయంత్రం నుంచి కూడా వివాహాలకి, గృహప్రవేశాలకి కూడా మనకు ఉందన్నమాట. అయితే ఈరోజు మనం తిథి చూసుకున్నట్లయితే తదియా తిథి వస్తుందండి. నక్షత్రం చూసుకున్నట్లయితే పూర్వ పాల్గొన నక్షత్రం అనేది వస్తుంది. 8వ తేదీ అండి. 8వ తేదీ కూడా మనకి మంచి ముహూర్తం అయితే ఉందండి. ఈ రోజున కూడా మనము ఉత్తర పాల్గొని నక్షత్రము, అలాగే చవితి తిథి కాబట్టి వర్జ్యం కూడా లేదు మనకి. కాబట్టి వివాహాలకి, గృహప్రవేశాలకి, గృహారంభాలకి, వ్యాపారాలకి, నామకరణాలకి, భూమి రిజిస్ట్రేషన్స్కి, పెళ్లి చూపులకి, నిశ్చయ తాంబూలాలకి, అలాగే గృహప్రవేశాలకి, గర్భధానానికి కూడా ఈ రోజున చాలా మంచి రోజు అనమాట. ఆగస్ట్ 9 కూడా అంతేనండి. ఆగస్ట్ 9 పంచమి శుక్రవారం, హస్త నక్షత్రం. వివాహాలకి, గృహప్రవేశాలకి, గృహారంభాలకి, బొడ్రాయి ప్రతిష్టకి, అలాగే నామకరణాలకి, పెళ్లి చూపులకి, నిశ్చయ తాంబూలాలకి, గర్భధానానికి, గృహప్రవేశాలకి అన్నింటికి కూడా ఈ రోజున చాలా అనువైన సమయం. అలాగే 10వ తేదీ అండి. 10వ తేదీ కూడా సేమ్ అలాగే అండి. మంచి శుభముహూర్తాలు అంటే మనకి ఏవైనా గృహప్రవేశాలకి, గృహారంభాలకి, పెళ్ళిళ్ళకి అన్నిటికి కూడా ఉన్నాయి. అలాగే 10వ తేదీ అండి. మనకి 10వ తేదీ అయిపోయింది కాబట్టి 11వ తేదీ అండి. 11వ తేదీ సప్తమి తిథి ఆదివారం, స్వాతి నక్షత్రం. ఈ రోజున కేవలం సాధారణ పనులకి, అలాగే పెళ్లి చూపులకి, వాహన ప్రారంభాలకి, అలాగే వివాహాలకి, గర్భధానాలకి అన్నింటికి కూడా చాలా మంచిది. 12వ తేదీ అండి. ఈ రోజున అష్టమి తిథి విశాఖ నక్షత్రం. ఈ రోజున మనకి శుభముహూర్తాలు లేవు. కేవలం సాధారణ పనులు మాత్రమే మనము చేసుకోవచ్చు. 13వ తేదీ నవమి తిథి మంగళవారం, అనురాధ నక్షత్రం. ఈ రోజున కూడా వివాహాలకి, గృహప్రవేశాలకి, గృహారంభాలకి, బోరింగులకి, వ్యవసాయ పనులకు కూడా చాలా మంచిదండి. తెల్లవారుజామున 3:25 వరకు చాలా బాగుంది. ఆ తర్వాత 14వ తేదీ అండి. 14వ తేదీ మనకి శుభముహూర్తాలు అనేవి లేవండి. 15వ తేదీ ఉన్నాయండి. 15వ తేదీ కూడా మనము చక్కగా అన్ని పనులు చేసుకోవచ్చు. వ్యాపారాలకు కానీ, వాహన ప్రారంభాలకు కానీ, పెళ్లి చూపులకు కానీ అన్నింటికి కూడా చేసుకోవచ్చు. మనకి ఈ తిథి చూసుకున్నట్లయితే దశమి తిథి, ఆ తర్వాత ఏకాదశి తిథి కూడా వస్తుంది. నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. 16వ తేదీ శుక్రవారం అండి. ద్వాదశి తిథి. ఈ రోజున కూడా మనకి పురుషుల నక్షత్రం అనేది రాబోతుంది. అయితే గర్భధానానికి, వ్యవసాయ పనులకి, బోరింగులు వేయడానికి మాత్రమే ఈ రోజున అనువైన సమయం. అయితే గృహప్రవేశాలకి అటువంటి వాటికి ఈ రోజున అనువైన సమయం కాదు. 17వ తేదీ త్రయోదశి తిథి
శనివారం ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ రోజున వ్యాపారాలకి, పెళ్లి చూపులకి, నిశ్చయితాంబూలాలకి, వాహన ప్రారంభాలకి, రిజిస్ట్రేషన్స్కి అన్నిటికీ కూడా చాలా అనువైన సమయం. 18 ఆదివారం చతుర్దశి తిథి ఉత్తరాషాఢ నక్షత్రము, 19 పౌర్ణమి తిథి సోమవారం శ్రవణ నక్షత్రము, అయితే పాడ్యమి తిథి అలాగే ధనిష నక్షత్రము మంగళవారం. ఈ 3 రోజులు కూడా అన్ని శుభముహూర్తాలకి చాలా అనువైన సమయం. అంటే వ్యాపారాలకు కానీ, వాహన ప్రారంభాలకు కానీ, గృహ ప్రవేశాలకు కానీ, గృహారంభాలకు కానీ, శంకుస్థాపనలకు కానీ, బోరింగ్లు వేయడానికి కానీ, అలాగే వ్యవసాయాల పనులకు కానీ, ఆపరేషన్స్ కానీ, నామకరణాలకు కానీ, తలనీళ్ళకు కానీ, చెవులు కుట్టించడానికి కానీ అన్నిటికీ కూడా ఈ 3 రోజులు చాలా అనువైన సమయాలు. ఆ తర్వాత 22, 23, 24, 25, 26, 27, 28 అంటే ఈ 22 నుంచి 27, 28 వరకు కూడా అంటే 5 రోజులు కూడా చాలా చాలా మంచి రోజులు. ఈ 6 రోజులు కూడా అయితే తిథి విషయము అలాగే నక్షత్రం తెలుసుకుందామండి. 22వ తేదీ గురువారము, ఈ ఆగస్టు నెలలో తదియ తిథి ఉత్తరాభద్ర నక్షత్రము. 23 శుక్రవారం చవితి తిథి రేవతి నక్షత్రం అండి. 24 శనివారం పంచమి తిథి అశ్విని నక్షత్రము. అలాగే 26 సప్తమి తిథి, 25 షష్ఠీ తిథి భరణి నక్షత్రం అండి. 26 సప్తమి తిథి కృత్తికా నక్షత్రము. 27 అష్టమి తిథి అలాగే నవమి కూడా మనకి ప్రారంభమవుతుంది. ఈ మంగళవారం రోజున రోహిణి నక్షత్రం అనేది ఉంటుంది. అలాగే 28 దశమి తిథి అండి. మనకి మృగశిర నక్షత్రము బుధవారము. ఇక్కడ 22 నుంచి కూడా 28 వరకు ఈ 6 రోజులు కూడా శుభముహూర్తాలు పుష్కలంగా అయితే ఉన్నాయి. మంచిగా మనం అన్ని పనులు కూడా మనం చేసుకోవచ్చు అనమాట. పెళ్లి చూపులకు పోవచ్చు, పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, అలాగే వివాహాలకు కూడా మనకి మంచి గర్భధానానికి కూడా ముహూర్తాలు ఉన్నాయి. దాంతోపాటుగా వ్యవసాయాలకు కానీ, చెవులు కుట్టించడానికి కానీ, శ్రీమంతాలకు కానీ, అన్నప్రాసనలకు కానీ అన్నింటికి కూడా చాలా మంచి రోజులు. ఆ తర్వాత ఈ 28, 29, 30 ఈ 3 రోజులు కూడా కేవలం వ్యవసాయాలకు కానీ, ఆపరేషన్స్ కానీ మంచి రోజులండి. వీటిలో మనము పెళ్ళిళ్ళకు కానీ, వివాహాలకు కానీ వీటిలో ఈ మంచి రోజులు అనేవి ఉండవు. మీకు ఇందులో ఏమైనా డౌట్ ఉన్నాయనుకోండి నాకు ఒకసారి కామెంట్ చేయండి. అంటే ఈ 19 అనుకోండి, ఈ 19 రోజున పెళ్ళిళ్ళు చేయాలా అంటే పెళ్ళి ముహూర్తం ఉందా, లేకపోతే ఈ 12 మనకి ఏవైనా ముహూర్తాలు ఉన్నాయా, లేకపోతే మీకు ఏదైనా ఒక డేట్ కావాలనుకోండి నాకు చక్కగా మీరు నాకు చెప్పండి. అలాగే అద్దెలు మారడానికి కానీ అలా అన్నిటికి కూడా ఈ టిక్ కట్టినవి అలా మీరు చెప్పినవన్నీ కూడా యూజ్ అవుతాయండి. నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా అయితే స్పందిస్తాను, తొందరగానే చెప్పడానికి ట్రై చేస్తాను. ఇదండి ఇవాళ యొక్క వీడియో. మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, హెల్ప్ అయింది అనుకుంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. అందరూ కూడా బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.